ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన ఇంకా చాలా అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది. ఎంతో అభివృద్ధి పథంలో కూడా దూసుకుపోతున్నాం. ఒక పక్కన అగ్ర దేశాల సరసన నిలవాలంటే ఈ యొక్క అభివృద్ధి సరిపోదు, ఇంకా అభివృద్ధి చెందవలసింది ఎంతో ఉన్నది. దాంతోపాటు దేశం కూడా ఒక శక్తివంతమైన దేశంగా ఎదగవలసినటువంటి అవసరం ఎంతో అవసరం ఉంది. ఈరోజు మన పక్కన ఉన్నటువంటి ఒక చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, అదేవిధంగా పాకిస్తాన్ కానీ, మయన్మార్ కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ, ఈరోజు ఆ దేశాలన్నీ కూడా అల్లకల్లోలమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకనే భారతదేశము ఈరోజు శక్తివంతంగా ఆర్థికంగా ఎదగటము చూడలేక ఈ దేశాన్ని ఏ రకంగానైనా కూడా ఇబ్బందుల పాలు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు మొత్త దేశంలో ఉన్నటువంటి అందరూ హిందువులు కానీ, సిక్కులు కానీ, మైనార్టీలు కానీ, క్రిస్టియన్లు కానీ అందరూ కూడా ఈరోజు ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఎంత. ఏదేమైనా దేశం ముందు మన ప్రతి ఒక్కరం కూడా ఈ సమాజాన్ని ఐకమత్యంతో ఉండే విధంగా మనము చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ దేశ అభివృద్ధి ఇంకా ముందుకు కొనసాగేటువంటి ఒక పరిస్థితి నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములు, ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం కూడా ఎంతో. అది మరి ఒకసారి నేను దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మన అంబర్పేట్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన శ్రీరామ్నాథ్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఆస్ట్రో స్టాండ్ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పిలిచి ఈ రకంగా గౌరవించి మరి జెండా వందన కార్యక్రమాన్ని గావించినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు అందరము జరుపుకోవాల్సిన పండుగ. కుల మతాల భేదాలు లేకుండా ఈరోజు ప్రతి ఒక్క ఇంటి మీద కూడా మనము నేషనల్ జెండా ఎగురవేయడం జరిగింది. ఇది అందరం కలిసి కుల మతాలు లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదే విధంగా ఈరోజు చూస్తున్నాం బంగ్లాదేశ్ లో ఏ విధంగా జరుగుతుంది. ఆ విధంగా జరగడం చాలా అనస్యంగా ఉంది. ఈ రోజు మనం అందరం కలిసికట్టుగా ఏ కులము లేకుండా ఈ రోజు మనం రోజు చూస్తున్నాం, పేపర్లో చూస్తుంటే చాలా ఎంతో మంది కుటుంబాలు బలిదానం అవుతున్నారు. ఎందుకు జరుగుతుంది, ఎందుకు అందరం ఐక్యంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. అదే విధంగా అంబర్పేట్ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతాను.